వెల్కమ్ టు ఎమిలియా అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావంను అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రుల అక్షరాస్యత అనేది ఆప్షన్ నెంబర్ 1 పరతంత్ర చరం, ఆప్షన్ నెంబర్ 2 స్వతంత్ర చరం, ఆప్షన్ నెంబర్ 3 మధ్యస్థ చరం, ఆప్షన్ నెంబర్ 4 బహిర్గత చరం. ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చరముల పైన వేరియబుల్స్ పైన మీకు ఆన్సర్ తెలియకపోతే పై అనే పదానికి ముందు ఉండే పదం పరతంత్ర చరం, పా అని గుర్తుపెట్టుకోండి. యొక్క అనే పదానికి ముందు ఉండేటువంటి పదం మరి స్వతంత్ర చరం. ఎన్ని ఎగ్జామ్స్ అయినా గతంలో చూసుకోండి, పై అనే పదానికి ముందు ఉండేది పరతంత్ర చరం, పా అని గుర్తుపెట్టుకోండి పరతంత్ర చరం. దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం. మరి యొక్క అనే పదానికి ముందుండేది అది స్వతంత్ర చరం. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల భాష నైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావం అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రుల అక్షరాస్యత అనేది యొక్క అనే పదానికి ముందు అక్షరాస్యత ఉంది కాబట్టి అది ఏ చరం అవుతుందంటే స్వతంత్ర చరం అవుతుంది. ఇది ఆన్సర్. ఇలా చాలామంది ఆనందపడతారు, చాలా ఈజీగా చెప్పాడు సారు, షార్ట్కట్ చెప్పాడు, కోడ్ చెప్పాడని. రేపు మన టైం బాగలేక ఈ యొక్క అనే పదం పై అనే పదం ఇవ్వలేదనుకో, యొక్క ఇవ్వలేదు, పై అనే పదం ఇవ్వలేదు. ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థులు భాషా నైపుణ్యాల సాధన తల్లిదండ్రుల అక్షరాస్యత ప్రభావం అధ్యయనం చేశాడు అంటాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అరే సార్ క్లాసులో యొక్క అనేటువంటి పదానికి ముందు స్వతంత్ర చరం అన్నాడు, పై అనే పదానికి ముందు ఉండేది పరతంత్ర చరం అన్నాడు. ఇప్పుడు పై లేదు, యొక్క లేదు, నాకు కొంచెం తిక్క ఉంది, అందుకే ఈ లెక్క రాలేదు అక్క అని నువ్వు బాధపడుతుంటావు. అందుకే ఈ యొక్క వీడియో చివరి వరకు వింటే చరములు అంటే ఏమిటి, ఎటువంటి కష్టమైన ప్రశ్నలు ఇచ్చిన చరముల పైన ఎలా ఆన్సర్ చేయాలో మీరు తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, a psychologist studied the impact of parental literacy on the achievement of students in language skills. Here, parental literacy is a option number 1 dependent variable, option number 2 independent variable, option number 3 intervening variable, option number 4 extraneous variable. So this question is related to experimental method. In experimental method, psychologists studied the relationship between variables. In general, variables are 3 types: independent variable, dependent variable. So in a controlled situation, psychologist establishes the relationship between independent variable and dependent variable. Very simple. Independent variable is a input variable, dependent variable is the output variable. So the variable which influence dependent variable except one under the study independent variable is called intervening variable. I will explain with suitable examples. So try to watch this video till completion of the class. చూడండి, ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులు ఈ చరములు అనేటువంటి టాపిక్ మనకు ప్రయోగ పద్ధతిలో వస్తుంది. ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ప్రయోగ పద్ధతి అనేది ఒక పరిశోధన పద్ధతి. ఇందులో ప్రయోగం చేసే వ్యక్తి ఆయననే ప్రయోక్త అంటాం, ఎక్స్పెరిమెంటర్. ఈ చరముల మధ్య సంబంధాన్ని గమనిస్తాడు. నియంత్రించబడిన పరిస్థితులలో 2 చరముల మధ్య ఎటువంటి సంబంధం ఉంది తెలుసుకోవడమే ప్రయోగం. మీకు తెలుసు 1879లో ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మ్ వూంట్ మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రారంభించాడు. 1879లో లీప్జిగ్ నగరంలో, లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో, జర్మనీ దేశంలో మొట్టమొదటి ప్రయోగశాల ప్రారంభించడం చేత మనోవిజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, ఫిలాసఫీ నుంచి వేరు చేయబడి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఏర్పడింది. అప్పటి నుంచి
ఈ ప్రయోగ పద్ధతిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఒక శాస్త్రంగా అవతరించింది కాబట్టి. శాస్త్రం అంటే సైన్స్. ఎనీ సైన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ మెజర్మెంట్ అండ్ అబ్జర్వేషన్. సో మెజర్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఈ వేరియబుల్స్ను మనం తీసుకుంటాం సైకాలజీలో. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈ వేరియబుల్స్ 3 రకాలని చెప్పుకున్నాం మనం. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. దీన్ని మనం మధ్యస్థ చరం అంటాం, లేక జోక్యం చేసుకునే చరంగా కూడా పిలుస్తాం. డిపెండెంట్ వేరియబుల్ అంటే పరతంత్ర చరం, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరం. చాలా జాగ్రత్తగా వినండి, సింపుల్. ఒక డాక్టర్ ప్రయోగం చేయాలనుకున్నాడు. ఆల్కహాల్ ప్రభావం ఆరోగ్యంపై ఉందా లేదా? ఎప్పుడైనా 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్, ఏది కారణము ఏది ఫలితము. సో వాట్ ఈస్ ద కాజ్ అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఆల్కహాల్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? ఆరోగ్యం ఆల్కహాల్ను ప్రభావితం చేస్తుందా? కొంచెం సింపుల్గా ఆలోచిస్తే ఆల్కహాల్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ఇచ్చినటువంటి చరములలో, వేరియబుల్స్లో ప్రభావితం చేసేది, ఒక కాజుగా ఉండేది, ఒక కారణంగా ఉండేది, ఒక ఇన్పుట్ వేరియబుల్గా ఉండేది స్వతంత్ర చరం, ఇండిపెండెంట్ వేరియబుల్. కనుక ఇక్కడ ఆల్కహాల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల ప్రభావితం కాబడేది ఏంటి? ఇక్కడ హెల్త్, ఆరోగ్యం. కనుక ఇది పరతంత్ర చరం, డిపెండెంట్ వేరియబుల్. ఇది డిపెండ్ అవుతుంది స్వతంత్ర చరం ప్రభావం వల్ల. సరే, మరి మధ్యస్థ చరం అంటే ఏమిటి? జోక్యం చేసుకునే చరం అంటే ఏమిటి? ఇంటర్వీనింగ్ వేరియబుల్ అంటే ఏమిటి? చాలా సింపుల్. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు ప్రభావితం చేసేది, అతని యొక్క ఫిజికల్ కండిషన్స్, అతను తినేటువంటి ఆహారం, స్మోకింగ్ హ్యాబిట్స్, అంటే చుట్టూ ఉండేటువంటి సాంఘిక పరిస్థితులు, చుట్టూ ఉండేటువంటి అతని యొక్క వివిధ స్లీపింగ్ ప్యాటర్న్ కావచ్చు, తీసుకున్నటువంటి వాటర్ కావచ్చు, వీటి వల్ల కూడా ఆరోగ్యం ఒక్కొక్కసారి దెబ్బతినడానికి అవకాశం ఉంది. కనుక ఈ రీసెర్చ్లో, ఈ ప్రయోగంలో ఆల్కహాల్ స్వతంత్ర చరం అవుతుంది. ఎందుకంటే అది కారణం కాబట్టి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఆరోగ్యం అనేది పరతంత్ర చరం అవుతుంది, అది డిపెండెంట్ వేరియబుల్. కనుక ఈ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర కారకాలు, చూడండి, ఆల్కహాల్ కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర కారకాలన్నీ కూడా ఈ ప్రయోగంలో మధ్యస్థ చరాలు, జోక్యం చేసుకునే చరాలు అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ద ఇంపాక్ట్ ఆఫ్ సాలరీ ఆన్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద టీచర్. వేతనాల ప్రభావం జాబ్ సాటిస్ఫాక్షన్ పై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగం. వేతనాలు, ఉద్యోగ సంతృప్తి. అంతకుముందు ఒక కోడ్ చెప్పాను, ఏమని? యొక్క అనే పదానికి ముందు ఉండేది స్వతంత్ర చరం, పై అనే పదానికి ముందు ఉండేది పరతంత్ర చరం. చాలామంది కోడ్ ఎక్స్పర్ట్స్లు ఈ విధంగా చెప్తుంటారు. ఎప్పుడు నేను క్లాసులో కోడ్స్ను సైకాలజీలో, మెథడాలజీలో ఎంకరేజ్ చేయను. ఎందుకంటే రేపు అప్లికేషన్ బిట్స్ అడిగినప్పుడు, అండర్స్టాండింగ్ బిట్స్ అడిగినప్పుడు ఈ రోడ్ మెమరీ, బట్టి పద్ధతి, కొండ గుర్తుల భాష, నిమోనిక్స్ మనకు ఉపయోగపడదు. కనుక ఇక్కడ యొక్క అనే పదం లేకపోతే ఆ ఎగ్జామినేషన్ హాల్లో మనకు తిక్క వస్తుంది. తిక్క వచ్చినప్పుడు మన లెక్క తప్పవుతుంది. లెక్క తప్పైనప్పుడు మన మొక్కవోని దీక్ష తీరదు. కమ్ టు ద పాయింట్. ఈ ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. చరములు: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం. ఇక్కడ శాలరీ జాబ్ సాటిస్ఫాక్షన్ని ప్రభావితం చేస్తుందా? జాబ్ సాటిస్ఫాక్షన్ శాలరీని ప్రభావితం చేస్తుందా? చాలా సింపుల్. శాలరీలు పెంచితే చాలామందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. శాలరీలు తగ్గించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో మరి ఈ యొక్క అప్రెంటిస్ పీరియడ్ బెటర్ 2 years, శాలరీ కొద్దిగా తగ్గింది, జాబ్ సాటిస్ఫాక్షన్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ప్రభావితం చేసేది, ఒక ప్రయోగంలో కారణంగా ఉండేది
శాలరీ, వేతనాలు. ప్రభావితం కాబడేది ఉద్యోగి యొక్క ఉద్యోగ సంతృప్తి. కనుక ఈ ఉద్యోగ సంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది పరతంత్ర చరం అవుతుంది. అయితే ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ కేవలం మనీ, శాలరీ మాత్రమే కాకుండా ఆ ఉపాధ్యాయుడి యొక్క ఫ్యామిలీ, కుటుంబ పరిస్థితులు, ఆ ఉపాధ్యాయుడి యొక్క ఫిజికల్ సరౌండింగ్స్, ఆ ఉపాధ్యాయుడి యొక్క ఎమోషన్స్, ఆ ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉండేటువంటి యాటిట్యూడ్, వైఖరి, ఆ ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉండేటువంటి ఇంట్రెస్ట్, వీటి వల్ల కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అతను పనిచేసే పాఠశాల వాతావరణం, ప్రధానోపాధ్యాయుడి యొక్క, ప్రిన్సిపాల్ యొక్క పనితీరు, వీటిని బట్టి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. స్టాఫ్ రూమ్లో ఉండేటువంటి తోటి ఉపాధ్యాయుల యొక్క బిహేవియర్ని బట్టి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తరగతి గదుల్లో కూర్చున్న విద్యార్థులను బట్టి కూడా ఒక్కొక్కసారి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రయోగంలో ఇంటర్వీనింగ్ వేరియబుల్స్, జోక్యం చేసుకున్న చరాలు, మధ్యస్థ చరాలు, ఇట్లాంటి 100 అప్లికేషన్ బిట్స్ అడిగినా ఈ 3 వేరియబుల్స్ గురించి నువ్వు తెలుసుకుంటే తప్పనిసరిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి ఒక్క బిట్ చాలు ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది. గతంలో చాలామంది అంటారు ఒక్క బిట్, ఒక్క మార్కుతో ఉద్యోగం పోయింది సార్ అని. ఒక మార్కు చాలా విలువైనది పోటీ పరీక్షల్లో. ఇటువంటి ఒక్క ప్రశ్న, అప్లికేషన్ బిట్స్ మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఇటువంటి అప్లికేషన్ బిట్స్ కోసం సైకాలజీ ఇంత లోతుగా మీరు నేర్చుకోవాలంటే వెంటనే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో టెట్కు సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, జాతీయ స్థాయిలో సీటెడ్కి సంబంధించి, కేవీఎస్కి సంబంధించి, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇస్తున్న గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి, మోడల్ స్కూల్ సంబంధించిన కోర్సెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లో బాటంలో స్టోర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ ఫోల్డర్కి వెళ్ళి డిఫరెంట్ కోర్సెస్ మీకు కనపడతాయి. మీకు ఏ కోర్సు కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, దానిపైన ప్రెస్ చేస్తే కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. అవి జాగ్రత్తగా వినండి. క్లాసెస్ నచ్చితే వెంటనే అవి యాక్సెస్ చేసుకొని ప్రిపేర్ కండి. ఇటువంటి బిట్స్ మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎప్పుడైనా ఒక పోటీ పరీక్షలో ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. నాలెడ్జ్ టైప్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ టైప్ క్వశ్చన్స్, అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్. చూడండి, ఈ 3 రకాల ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలి. నాలెడ్జ్ బిట్స్ ఆన్సర్ చేయాలంటే మంచి జ్ఞాపక శక్తి ఉండాలి. ఇప్పుడు చెప్పాను నేను, మనోవిజ్ఞాన శాస్త్రం ఏ సంవత్సరంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఏర్పడింది. జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు వెంటనే గుర్తుకు తెచ్చుకుంటారు, అది 1879 అని. మా మొబైల్ నంబర్ చూడండి, 9515151879. సైకాలజీ పుట్టిన సంవత్సరమే చివరి 4 సంఖ్యలు మా మొబైల్ ఫోన్లో ఉంటాయి. ఎమిలీ అకాడమీ ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్. ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మీరు కాంటాక్ట్ కావచ్చు. 1 షాట్ 2 బర్డ్స్. అటు ఎమిలీ అకాడమీ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు, సైకాలజీ పుట్టిన సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సంవత్సరాన్ని గుర్తుకు పెట్టుకోవడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు, అది నాలెడ్జ్కి సంబంధించింది, జ్ఞాపక శక్తికి సంబంధించింది. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? విల్హెల్మ్ వోంట్. మరి ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎవరు? విలియం జేమ్స్. ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనవాద పితామహుడు ఎవరు? జేబీ వాట్సన్. మనోవిశ్లేషణవాద పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇవన్నీ కూడా నాలెడ్జ్ బిట్స్. మరి ప్రజ్ఞాలబ్ధి సూత్రం MA/CA × 100. ఇది ఒక రాకెట్ సైన్స్ ఏం కాదు, కానీ అండర్స్టాండింగ్ బిట్స్. ఈ క్రింది వాణిలో ప్రయోగ పద్ధతిలో చరము కానిది అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వేరియబుల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్? లుక్ ఎట్ ద బోర్డ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ ఓన్లీ 3 వేరియబుల్స్. నిజానికి ఉండేవి కేవలం 3 వేరియబుల్స్ ఉంటాయి. ఇది అండర్స్టాండింగ్ బిట్. ఒక తప్పును మనం గుర్తించాలి. మరి అప్లికేషన్ బిట్ అంటే, ఏ సైకాలజీ స్టడీడ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పేరెంటల్ లిటరసీ ఆన్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్. హియర్ పేరెంటల్ లిటరసీ ఈజ్ ఎ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది అప్లికేషన్ బిట్. ఇటువంటి బిట్స్కి మీరు ఆన్సర్ చేస్తే కేవలం రాష్ట్ర స్థాయిలో డిఎస్సిలోనే కాదు, రెసిడెన్షియల్ స్కూల్స్లోనే కాదు,
మోడల్ స్కూల్స్లోనే కాదు, జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి సీటెడ్ పరీక్షలు విజయం సాధిస్తారు. కేవీఎస్లో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్స్ టీజీటీ పీజీటీ ఉద్యోగాన్ని మీరు సాధిస్తారు. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. నవోదయ విద్యాలయ సమితిలో టీజీటీ పీజీటీ ఉద్యోగం సాధిస్తారు. సైనిక్ స్కూల్స్లో కూడా అప్పుడప్పుడు జాబ్స్ పడుతుంటాయి. ఆర్మీ స్కూల్స్లో కూడా మీరు ఉద్యోగం సాధించవచ్చు. ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్, ఇక్కడ కూడా మీరు జాబ్ సాధించవచ్చు. భారతదేశంలో అతి పురాతనమైన పాఠశాలలు రైల్వే స్కూల్స్లో కూడా మీరు జాబ్ సాధించవచ్చు. టీచర్ జాబ్ సాధించాలంటే సివిల్స్ మాదిరి కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, కంటెంట్ 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు మంచిగా కమాండింగ్ ఉండాలి కంటెంట్ పైన. అవి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఎస్సీఆర్టీ బుక్స్ కానీ చదవాలి. డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. వీటితో పాటు ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ లేక పెడగాజీ పైన పట్టు ఉండాలి. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి ఎమిలీ అకాడమీ అనేది ఒక ప్రొఫెషనల్ సంస్థ. ప్రొఫెషనల్ అంటే ఎవరంటే సీజన్ను బట్టి సబ్జెక్టు మార్చుకునేవాడు కాదు, సీజన్ను బట్టి కోచింగ్ మార్చుకునేవాడు కాదు. ప్రొఫెషనల్ అంటే మరి దేనైతే నమ్ముతాడో అదే రంగంలో ఉన్నవాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ 3 సబ్జెక్టులు మేము మార్చుకోలేదు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా మేము చెప్పగలిగే సబ్జెక్ట్స్ ఇవి కాబట్టి వీటిపైన మీకు ఆ ప్రొఫెషనలిజం అనేది కనపడుతుంది. కనుక డియర్ ఫ్రెండ్స్, వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను 200కు పైగా క్లాసెస్ దీంట్లో అప్లోడ్ చేశాను. ఈ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని అర్థం కాని విషయాలు డిస్కస్ చేస్తే తప్పనిసరిగా మీరు టీచర్ జాబ్ సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ సైకాలజీ నేర్చుకోవాలనుకుంటే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలనుకుంటే, ముఖ్యంగా పెడగాజీ నేర్చుకోవాలనుకుంటే తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే ప్లే స్టోర్లో ఇదే పదాన్ని టైప్ చేసి ఎమిలీ అకాడమీని మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ ఫోల్డర్లో అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి, అవి చూడండి. కోర్సెస్ మీకు నచ్చితే యాక్సెస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కాండి. మిమ్మల్ని మీరు నమ్మితే మా క్లాసెస్ విని నోట్స్ రాసుకొని టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్ కావచ్చు, టీజీటీ పీజీటీ జాబ్ సాధించవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మీరు అమితంగా జిఎస్ పైన ఫోకస్ చేస్తున్నారు, ఓకే, మంచిదే. జనరల్ స్టడీస్ అనేది మెయిన్స్లో 150 మార్క్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేది 300 మార్క్స్ ఉంటుంది. కనుక జనరల్ స్టడీస్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇప్పటి నుంచి మీరు చదివితే మరి డిప్యూటీఓ జాబ్ సాధించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ 3 నెలలు 4 నెలలు కష్టపడి ఈ జిఎస్ మరియు ఎడ్యుకేషన్ పైన మీరు పట్టు సాధించి డిప్యూటీఓ జాబ్ సాధిస్తే మీరు ఒక డివిజన్కు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కింగ్ క్వీన్ బాస్గా ఉండవచ్చు. రిటైర్డ్ అయ్యేలోగా ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కావచ్చు, ఒక రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా కావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మరి ఈ ప్రైమరీ స్కూల్స్ను, సెకండరీ స్కూల్స్ పైన కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తూ ఒక గుణాత్మక విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ డివిజన్లో తేవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా డిప్యూటీవ్ యాస్పిరెంట్స్ ఎడ్యుకేషన్ను నెగ్లెక్ట్ చేయొద్దు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.